ఈ సందర్భంగా నేను 6 నెలల క్రితం చిలుకూరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు విజయవాడ వారి యొక్క గ్రంథం ఒకటి లభించింది. ఆ విజయవాడ వారి గ్రంథం వలన అది కథగా ఉన్నందువల్ల నాకు శతకం రాయాలనేటువంటి ఆకాంక్ష పుట్టింది. ఆ ఆకాంక్ష 3 నెలల లోపల తీరిపోయింది. 3 నెలల తర్వాత ప్రింటింగ్కి 2 నెలలు పట్టింది. టోటల్గా 5 నెలల తర్వాత ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకుంటున్నాము. అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మా గురువు గారు చిన్నప్ప గారు, అలాగే దేవాలయ ప్రతినిధి ప్రొఫెసర్ రంగరాజన్ గారి యొక్క ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో మా చిరంజీవులు కూడా చంద్రమోహన్, మురళీమోహన్, సుప్రజ, అలాగే జ్యోతిర్మయి, సంధ్యారాణి, ఈ చిరంజీవుల వల్ల నాకు ఈ కార్యక్రమం సుగమమైంది. మరి ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇంతమంది మేధావుల మధ్యన జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరొకసారి దేవాలయ ప్రతినిధి అయినటువంటి ప్రధాన ఆచార్యులు శ్రీ రంగరాజన్ గారికి మరీ నేను నమస్సులు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ జయం. శ్రీ గుట్టుముక్కల నరసింహశర్మ గారు చిలుకూరు బాలాజీ శతకం రచించారు. ఈ శతకాన్ని సమీక్ష కోసం నన్ను పిలిచారు. వివిధ టీవీ ఛానళ్లలో ప్రతిరోజు ధర్మ సందేహాలు సమాధానాలు ఇచ్చే నేను ఈ శతకాన్ని సమీక్ష చేయాలి అనేసరికి ఉత్సాహపడ్డాను. శతకం అంటే 100 పద్యాల సమాహారం. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినకమో భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఎవరినైనా ఆశీర్వదించాలి అంటే 100 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వదిస్తారు. ఆ పైన ఉండకూడదా? అంతకు తక్కువ లోపమా? శతవసంతాన్ అర్థం ఏమిటంటే ఎంతకాలమైనా ఉండవచ్చు. అసంఖ్యాకం ఈ శతం అన్న శబ్దానికి. ఈ శతకంలో ఉండే 100 పద్యాలలో చిలుకూరు క్షేత్ర చరిత్ర, అలాగే అనేక ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశం ఇందులో ఉంది. ఒక మకరి, ఒక కరి, ఏనుగు మొసలి యుద్ధం, ద్రౌపదికి కృష్ణుడు వస్త్ర దానం ఎలా చేశాడా అన్న అంశం, అనేక రామాయణ భారత భాగవత ఘట్టాలలోని దృశ్యాలు ఈ శతకంలో ఉన్నాయి. చిన్నారి బాలబాలికలు ఈ శతకంలో ఉండే పద్యాలని స్మరిస్తే అనేక ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం వారికి కలుగుతుంది. అలాగే కవికి అందం కందం అంటారు. ఈ కవి తన తొలి ప్రయత్నంగా కంద పద్యంలో శతక రచన చేశారు. తెలుగువారికే స్వంతమైన మొట్టమొదటి పద్యం కంద పద్యం. కంద పద్యం ఆధారంగానే తెలుగు భాష ప్రాచీన భాష అన్న గుర్తింపు పొందింది. కనుక అలాంటి కంద పద్యంలో ఈ రచన చేసిన శ్రీ గొట్టుముక్కల నరసింహశర్మ గారు, వారికి అశీతి ద్వయం 82 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చే కాలానికి ఇలాంటి శతకాలు 100 రాయాలి అని కోరుకుంటూ శుభమస్తు. గొట్టిముక్కుల నరసింహశర్మ గారు నా పర్యవేక్షణలో డాక్టరేట్ పొందినటువంటి 24 మందిలో మొట్టమొదటి అభ్యర్థి, మొట్టమొదటి విద్యార్థి. వారు అధ్యాపకులుగా, లెక్చరర్గా పనిచేసినారు. సౌమ్యుడు, నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు, అందరికీ ఆత్మీయుడు. వారు రాసురాట్ కవి రచనల మీద మంచి పరిశోధన చేశాడు. 1999లో వారు డాక్టరేట్ పొందారు. ఒక 25 ఏళ్ల తర్వాత వారు ఈ మొదటి పుస్తకం బాలాజీ, చిలుకూరు బాలాజీ అంటే మనకందరికీ తెలుసు, 2వ వెంకటేశ్వరుడు అంటాం మనం. తిరుపతి తిరుమల వెంకటేశ్వరుడే మళ్ళీ చిలుకూరి బాలాజీ రూపంలో మనకు ప్రత్యక్షమయ్యాడు అని అనుకుంటాం మనం. అట్టి
చిలుకూరి బాలాజీ వెంకటేశ్వరుని మీద భక్తి పురస్సరంగా డాక్టర్ నరసింహ శర్మ ఈ శతకాన్ని రచించాడు. ఇది ఈరోజు తెలంగాణ మహిళా సాంస్కృతిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఈ పాలమూరు టౌన్లో ఆవిష్కృతం కావడం, దీన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.